పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం ఈ పూట క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. పెద్ద సవిస్తారమైన వర్తమానము చెప్పే ఓపిక నాకు లేదు, వినేంత తీరిక మీకు కూడా లేదు. కాబట్టి ఒక చిన్న మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమవుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 2 చేతులు పైకెత్తి ఒక 3 సార్లు గట్టిగా ఉన్న బలమంతను ప్రయోగించి చెప్పండి. అంతేనా? నేను టాపులు ఎగిరిపోతాయి అనుకుంటున్నా. సరే, నాతో కలిసి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. రైట్. నా ప్రియులరా, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను, దానిని ఇక ఎవడు మూయలేడు. నా ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథము 7 సంఘములకు పద్మాసు దీవుల నుండి భక్తుడైన యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పత్రిక ఈ ప్రకటన గ్రంథము. 7 సంఘముల గురించిన పత్రిక. ఈ 7 సంఘముల గురించి పత్రికలు రాస్తూ ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క లోపాలు, ఒక్కొక్క కొరతలు, ఒక్కొక్క కొదువులు, లేకపోతే వారిలో కూడా కొన్ని తప్పిదముల గురించి పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతో యోహాను గారు కొన్ని పత్రికలు వ్రాయించి ఆ సంఘాలను బలపరిచేదాని కొరకై ఈ పత్రికలను లేకపోతే ఉత్తరాలను వ్రాయించారు. అందులో ఒక సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘం అండి? ఫిలదెల్ఫియా సంఘం. ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియా సంఘమును గురించి ఒక శ్రేష్టమైన మాటను ఇక్కడ పలుకుతూ, నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను, ఇక దానిని ఎవడు వేయలేడు. ఎందుకంటే అన్ని సంఘాలలో నాకు కొన్ని లోపాలు కనపడ్డాయి, కొన్ని తప్పిదములు కనపడ్డాయి. పెద్ద పెద్ద సంఘాలు, అనుభవం కలిగిన సంఘాలు, మంచి మంచి ఘనిముల చేత కట్టబడిన సంఘాలు. అయితే ఆ సంఘాలలో నాకు కొన్ని లోపములు కనిపించాయి. అయితే ఈ సంఘము చాలా చిన్న సంఘం. ఫిలదెల్ఫియా సంఘం యొక్క శక్తి చాలా కొంచెం. అన్ని విషయములలోనూ ఈ సంఘము చాలా చిన్న సంఘము, కొదువగలిగిన సంఘం ఈ ఫిలదెల్ఫియా. అయితే ఆ సంఘము దగ్గరకు వచ్చేటప్పుడు అంటాడు, నీ సంఘము చాలా చిన్నది, నీ శక్తి చాలా కొంచెము, కానీ అయినా శక్తి కొంచెమైనప్పటికీ దేవుని పట్ల నీ కార్యములు విస్తారములై ఉన్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ సంఘము యొక్క శక్తి చాలా కొంచెం, కానీ క్రియలు ఎక్కువ. గనుక ఈ సంఘమునకు మోయబడిన ప్రతి ద్వారములు
నేను తెరుస్తూ ఉన్నాను. నేను తెరిచిన ద్వారములు ఇక ఎవ్వడూ మూయలేడు. ఆయన ఎవరి జీవితములైతే ద్వారములు తెరుస్తాడో ఇక ఎవడు ఆ ద్వారములు మూయలేడు. ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ ఆశీర్వాదముని మరలా ఎవడు శాపంగా మార్చలేడు. ఎవరినైతే దేవుడు దీవిస్తాడో ఆ దీవెనను దుఃఖముగా ఎవడు మార్చలేడు. ఎందుకంటే ఒకటి పట్ల దేవుడు ద్వారములు తెరిచాడంటే ఇంకా ఆ ద్వారములు తెరవబడ్డాయి, ఇంకా ఎవడు మోయలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనల్ని కానీ మన జీవితంలో దేవుడు ఆశీర్వదించాడంటే ఇంకా ఆశీర్వాదమును ఎవ్వడు శాపముగా మార్చలేడు. అందుకే ఇశ్రాయేలీయులను దేవుడు దీవించాడని తెలిసి బాలాకి ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను శపించేదాని కొరకు బిలామును పిలిపించాడు. కానీ బిలాము వచ్చేమన్నాడు? యెహోవా వీరిని ఆశీర్వదించాడు, దానిని ఎవ్వడు మార్చలేను అని అన్నాడు. ఒకడు కానీ దేవుడు కానీ ఒకరిని ఆశీర్వదించినా లేకపోతే వాని ఎదుట ఉన్న తలుపు తెరిచినా ఇక దానిని మూయటకు కానీ ఆ ఆశీర్వాదమును శాపముగా మార్చుటకు కానీ ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అయితే నా ప్రియులరా, ఎవ్వడు మన ద్వారములు మోయలేడు, కానీ మన ద్వారములు మనము మూసుకోగలుగుతాం. దేవుడు ఒకని ఎదుటగానే తలుపు తెరిచాడంటే దానికి ఎవడు మోయలేడు. కానీ ఆ తెరవబడిన ద్వారము ఒక్కరు మాత్రమే మూయగలుగుతారు. అది ఎవరంటే మనమే. ఒకరి జీవితంలో కానీ దేవుడు దీపముడు వెలిగించాడంటే ఇక ఆ దీపమును ఆర్పుటకు ఎవడి వల్ల కాదు. సుడిగాలులైనా జడివానలైనా ఆరిపోదులే నీ దీపము అని పాడారు యేసన్న గారు. స్తోత్రం కలుగునగాక. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. హల్లెలూయా. ఆయన గాని తలుపు తీస్తే ఇక దాన్ని ఎవ్వడు వేయలేడు. ఆయన గాని ఆశీర్వదిస్తే ఎవడు శాపంగా మార్చలేడు. ఆయన గాని దీపం వెలిగిస్తే ఇక దాన్ని ఆర్పుటకు ఎవడి వల్ల కాదు. ఇప్పుడు ఫిలదెల్ఫియాతో ఏమన్నాడంటే, నీ ద్వారాలు నేను తెరిచాను, నీ దీపాన్ని నేను వెలిగించాను, నేను నిన్ను ఆశీర్వదించాను. కానీ ఎవడును నేను నీకు అనుగ్రహించిన దానిని దోచుకొని పోవుకుండునట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి, లేకపోతే మీకు నేను ఇచ్చిన దానిని మీరు గట్టిగా పట్టుకోండి, లేకపోతే మీలో నేను పెట్టిన దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోనండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరించకుండానట్లుగా నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో. ఎవడు తలుపు మోయలేడని చెప్తీరా పాస్టర్ గారు? మరి ఎవడు దీపం ఆరపలేరని చెప్తివి? మళ్ళీ దొంగ వస్తాడంటివి, నీ కలిగిన తీసుకుపోతాడంటివి. ఏమన్నా లాజిక్ ఉందా పాస్టర్ గారు అని మీరు అడిగితే,
మనము కానీ గట్టిగా పట్టుకోకపోతే ఖచ్చితంగా దొంగ దాన్ని దోచుకొని పోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే నా దగ్గర ఉంటుంది. టీ అంగడిలో టీ తాగేసిన ఆడబెట్టేసి వచ్చేసినాను అనుకో, దొంగ దోచుకొని దేవుడు నాకు ఇచ్చింది మళ్ళీ దేవుడు తీసేసాడని చెప్పి ఆయన పట్టుకొని చెడితే ఏమన్నా అర్థం ఉందా? ఏమండి, మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఆ మధ్య ఒక ఆంటీ బాప్తీసం తీసుకున్నది. బాప్తీసం తీసుకొని ఇంటికి వస్తా ఫోన్ మాట్లాడుకుంటా, ఈ ఫోన్ మాట్లాడుకుంటా అందరికీ బాప్తీసం తీసినాను, కొత్తగా మారాను, నూతన సృష్టిగా మారాను, కొత్త పేరు పెట్టిండు అని మాట్లాడుకుంటా తెచ్చుకున్న బ్యాగ్ పక్కలో అట్నే పెట్టి ఆటో నుంచి కిందకి దిగి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి చూస్తే ఏది కనపడలా. బాప్తీసం తీసుకునేలాగా శోధన ఎట్టొచ్చింది నాకు, ప్రభుని నమ్ముకునిందే, బ్యాగు బాగొట్టుకుంటేనే ఇంత శోధన వచ్చింది ఏంటి ఇప్పుడే అని ఇంక ఎవరెవరికైతే బాప్తీసం తీసుకున్నానని ఫోన్ చేసి చెప్పిందో మళ్ళీ వాళ్ళందరికి మళ్ళీ ఫోన్ చేసి చెప్పిందంట. బాప్తీసం తీసుకోబాకండి శోధన వచ్చేస్తుంది, బాప్తీసం తీసుకోబాకండి శోధన వచ్చే. ఏం శోధన? ఈ పనికి మాలింది కొంతమందికి అంతే. ఫోను కానీ పట్టుకున్నారంటే ఇంకా ఏం జరుగుతుందో పక్కలో తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ఆమె అట్నే ఫోన్ మాట్లాడుకుంటా మార్కెట్కి పోయింది పిల్లోడిని తీసుకొని. ఈ పిల్లోడు చిన్నపిల్లడు కదండి, ఇంకా తెలియకుండా మామూలుగా దారి తెప్పేసి వెళ్ళిపోయేశాడు. ఏం ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది. 3 గంటల సేపు అయింది. అక్కడ ఎవరో కానిస్టేబుల్ ఉంటే అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తుందంట, హలో పలాని ఎర్ర కలరు బనీను పచ్చ కలరు డ్రాయర్ వేసుకున్న పిల్లవాడు ఎక్కడున్నాడు, మరి ఎవరైనా పోగొట్టుకుని తల్లిదండ్రులు ఉన్నట్లయితే మీరు రండి, ఇక్కడికి రండి అనుంటే ఏమా గోల ఉందమ్మ ఇక్కడ ఉండు అని చెప్పి పక్కకు వస్తుందంట. ఫోన్ మాట్లాడతా చాలాసేపు తర్వాత ఫోన్ మాట్లాడి అయిపోయిన తర్వాత ఏడీడు అప్పుడు గుర్తు చేసుకో, పచ్చ కలర్ బనీను క్షమించి ఎర్ర కలర్ బనీను పచ్చ కలర్ రాయి నా కొడుకే కదా ఊరు అని అప్పుడు పరిగెత్తిందంట. ఈ ఫోన్ ఉంటే అసలు సమస్తాన్ని మర్చిపోయేస్తున్నాడు మానవుడు. ఇప్పుడు నేనేమన్నంటే దేవుడు ఇచ్చేశాడు, దాన్ని కాపాడుకోవలసినది మన బాధ్యత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వర్షం వస్తుందని తెలుస్తుంది, వర్షం పడితే తడుస్తామని తెలుస్తుంది. వర్షం పడితే తడుస్తామని తెలిసిన మనము జాగ్రత్త పడి ఏం చేయాలి? కొంచెం గట్టిగా ఉన్నారులే, గొడుగు తీసుకెళ్ళాలి. వర్షం వస్తుందని తెలుసు, వర్షంలో తడుస్తామని తెలుసు, తడిస్తే జలుబు పట్టుతుందని తెలుసు, జలుబు పడితే జ్వరం వస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా నువ్వు గొడుగు తీసుకోకుండా వెళ్తున్నావంటే ఎవరు పనికి మాలంతనం? అది చెప్పరదేందండి. అబ్బాయి మీరెందుకు అంత జాగ్రత్తగా ఉండరు? పొరపాటున మీ మీద ఒక మాట కూడా రాని అంటుండ్రే, మమ్మల్ని అని గట్టి చెప్పను అంటుండ్రే. అన్నిటికీ లెక్క. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే మిమ్మల్ని అనుకోద్దు, నన్నే చెప్పండి. ఏంటి ఎవరు తప్పు అది? ప్రభుని ఎదుట ద్వారము తెరిచాడు, నీ దీపాన్ని వెలిగించాడు, నేను ఆశీర్వదించాడు. వాడొస్తాడు దొంగ ఎందుకు వస్తాడు? దోచుకునేదానికి వస్తాడు. వాడు పనేది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మధ్య పిల్లలను దొంగతనం చేసుకునే వాళ్ళు పడ్డారంట చెన్నైలో. తెలుసా మీకు? వచ్చిందా వార్త? మీకు ఇట్లాంటివన్నీ బాగా వస్తున్నాయండి. మిగతా విషయాలు పెద్దగా తెలియకపోయినా ఇట్లాంటి విషయాలు మాత్రం బాగా కనిపెట్టేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? పిల్లల్ని దొంగతనం చేసుకునేదానికి వెళ్తున్నారు దొంగలు. దొంగతనం చేసి వాళ్ళని ఏం చేస్తారంటే అమ్మేస్తారు.
అంటే దొంగ వచ్చేది ఎందుకండి? దోచుకునేదానికి వస్తాడు. ఇప్పుడు దొంగ వస్తాడని తెలిసి, వాడు దోచుకుంటాడని తెలిసి మనలను మనము జాగ్రత్త పరుచుకోకపోవటం ఎవరు తప్పు? బాగా టయార్డ్ ఉంది ఈ మధ్య, కొంచెం రెస్ట్ లేకుండా తిరిగి. కారు వచ్చాక నిలబెట్టేసి మామూలు దిగి అట్నే వచ్చేసా. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక గుర్తు వస్తుంది, కారు లాక్ చేశానా లేదా అని. ఇక్కడికి వచ్చినాక సరే అని చెప్పేసి డౌట్ వచ్చి చందుని పంపించా. పోయి చూసినప్పుడు చందు లాక్ చేశానా లేదా అని చూస్తే లాక్ చేసి వచ్చా. లాక్ చేసే వచ్చాను, లాక్ అయ్యే ఉందన్నాను అన్నాడు. అంటే ఎందుకు అని అంటే దొంగ పని అది. ఏంటిది? దోచుకునే పని. దొంగ పని అది అన్నప్పుడు దొంగ చేతికి మనం తాళాలు ఇచ్చినాం అనుకో, ఉంటుంది వ్యవహారం. ఇంకా వాడు దొంగని తెలుసు, వాడు దోచుకోవడానికి వస్తాడని తెలుసు, వాడు రాబోతున్నాడని ముందుగానే దేవుడు ప్రకటన చేస్తున్నాడు. ఈ విధంగా దొంగ రాబోతున్నాడు, నేను నీకు ఇచ్చిన దానిని వాడు దోచుకునేదానికి రాబోతున్నాడు, కాబట్టి నీకు కలిగిన దానిని నువ్వు జాగ్రత్త పడి గట్టిగా పట్టుకో. అది దేవుడిచ్చింది నాశనం కాదు, కాకపోతే వాడు దోచుకుంటాడు. వాడు దోచుకునేంత శక్తి కూడా వాడికి లేదు. నువ్వు కానీ కొంచెం కేర్లెస్గా ఉంటే, నువ్వు కానీ కొంచెం అజాగ్రత్తగా ఉంటే, నువ్వు కానీ కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే వాడు దోచుకుంటాడు. అందుకే ఆ రాయబడిన మాట ఎంత బాగుంటుందండి. నీకు కలిగిన దానిని నీవు పట్టుకోమని ఉందా, గట్టిగా పట్టుకోమని ఉందా? చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏమని చెప్పాలి అని అంటే, నీకు కలిగిన దాన్ని పట్టుకోవటం పెద్ద విశేషమేం కాదు, దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎవడు నీ యొద్ద నుండి దాన్ని దొంగలించకుండానట్లుగా, అపహరించకుండానట్లుగా, తీసివేయకుండానట్లుగా దేవుడు నీకు అనుగ్రహించిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అది దేవుడిచ్చింది పొరపాటు శాపంగా మార్చబడదు. దేవుడు తెరిచిన తలుపులు ఎవడు మూయలేడు, ఆయన వెలిగించిన దీపమును ఎవడు ఆర్పలేడు. కానీ నువ్వు కానీ కొంచెం లూజుగా ఉంటే, లేకపోతే కేర్లెస్గా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే, భద్రత లేకుండా ఉన్నట్లయితే పొరపాటులో దొంగవాడు వచ్చినప్పుడు ఆ కార్యాలు జరిగేస్తాయేమో. అందుకే ప్రభు అన్నాడు, ఖచ్చితంగా వాడు వస్తాడు, నీకు నేను ఇచ్చిన దానిని దోచుకునే ప్రయత్నం చేస్తాడు. అది జరగకూడదు అనుకుంటే నీకు నేను ఇచ్చిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులని చేయి జారిపోయిన తర్వాత మనము తలకేసుకొని మొత్తుకునే దాంట్లో ఏ లాభము లేదు. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాడు, ఏంటంటే దీపం ఉండగానే ఇంటిని ఏది కూడా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, మనకు దూరం అయిపోయిన తరువాతనే దాని విలువ తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం పౌలు, అవునా కదా? ప్రశాంతి విలువ తెలుస్తుందా? సిగ్గు రావాలి. పంపొద్దురా, ఇప్పుడే వద్దులేని చెప్పా. ఇంటడా ఎండు పోయినప్పటి నుంచి మొహం మీద నల్లగా పెట్టుకుని ఉండు, ఏదో బాగొట్టుకున్నట్టుగా. ఏదో అమెరికాకు పోయిందా ఈ కనిగిరికి కాదు, రా తలుచుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వస్తుంది కదా మరి ఈ వారంలో, అందుకు కొంచెం స్మైలింగ్ వస్తా ఉంది. నా ప్రియులారా, ఏది కూడా మనతో ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు, కానీ మనకు దూరం అయిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. ఏది కూడా దేవుడు మనకి ఇచ్చిన దాని గురించి మనం ఎప్పుడు పెద్దగా అతిశయించం, కానీ అది కోల్పోయిన తర్వాత, దూరం అయిపోయిన తర్వాత దాని గురించి కలత చెందుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులారా, అపవాది నీ యొద్దకు రాబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పొరపాటున వాడు దోచుకున్నంత అధికారము, అంత దమ్ము దేవుడు వాడికి ఇవ్వాల. అయితే ఒకటి, నీవు కేర్లెస్గా ఉండి నువ్వు బాగొట్టుకుంటే తప్ప
నీవు కేర్లెస్గా ఉంటే తప్ప, నీవు అజాగ్రత్తగా ఉంటే తప్ప, నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే తప్ప నీ మీద అపవాదికి అధికారము నా ప్రభు ఇవ్వలేదు. చెప్పాలి గట్టిగా. లేదులయ్యా నా మీద అధికారము అపవాదికి, దేవుని కంటే అపవాదికే ఉందన్న వాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి. ఒక శాలువ కప్పి కొబ్బరికాయ కొడదాం. అమ్మా ఎంతకీ మీ మీద అధికారం ఎవరికి? దేవునికా సైతానికా? ఆ డౌట్ ఏం లేదు కాదు. కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. అదే కొంతమంది గబక్కని చెప్పరు, ఏదన్నా మళ్ళీ చెప్తే మళ్ళీ ఏమవుతుందో, అట్లా ఉండకపోతే ఏం జరుగుతుందో అనబడిన భయాలు. నా ప్రాణాత్మ శరీరములు దేవుడికి మాత్రమే అంకితము, ఆయన మాత్రమే అధికారి అన్నవాళ్ళు 2 చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మన మీద అధికారి ఎవరయ్యంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎట్లా అధికారి అయ్యాడంటే ఆయన మనల్ని తన స్వరక్తమిచ్చి కొన్నాడు గనుక ఆయన మన మీద అధికారము చేస్తాడు, పరిపాలన చేస్తాడు. అదే రీతిగా ఆయన కొన్ని ఆస్తులు కూడా మనకిస్తాడు. ఆయన ఇచ్చిన ఆస్తుల గురించి చెప్తున్నాడు. ఇదిగో నేను నీకు కొన్ని కిరీటములు ఇచ్చాను, కొన్ని ఆస్తులు ఇచ్చాను, కొన్ని ఆశీర్వాదములు ఇచ్చాను, అది ఎవడు అపహరించకుండానట్లుగా దానిని గట్టిగా పట్టుకో. ఇప్పుడు దాని అర్థం ఏంది? నువ్వు గట్టిగా పట్టుకోకపోతే వాడు తీసుకెళ్ళిపోతాడనే కదా దాని అర్థం. అర్థమైందా లేదండి? వాడు గట్టిగా, నీవు కానీ కొంచెము కానీ అజాగ్రత్తగా ఉంటే, నువ్వు కొంచెము కానీ లూజుగా ఉంటే, నువ్వు కానీ కొంచెము కానీ నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా వాడు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి వాడి యొద్ద నీ కిరీటము నువ్వు విడిచిపెట్టకుండా నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాది, ఈ లోక సంబంధమైన అపవాది ధనాన్ని దోచుకొని పోయేదానికి వస్తాడు, లేకపోతే బంగారాన్ని దోచుకొని వెళ్ళేదానికి వస్తాడు. ఇక దేనికి రాడు. అందుకే బైబిల్ ఉంటుంది, దొంగ వస్తాడు దేని కొరకు వస్తాడు? దోచుకునేదానికి తప్ప వాడు ఇక దేనికి రాడు. మన బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, అప్పుల సమస్యలో ఉన్నాం, మనం ఒక 2 లక్షల రూపాయలు మన బ్యూరోలో పెట్టిపోయేదానికి వస్తాడు. వస్తాడండి. ఈ ఆంటీ బాగా నీరసం వచ్చి పడిపోయినట్టుగా ఉంది, పాపము పప్పుచారు అన్నం వండి పెట్టి అప్పడాలు ఏంచి పెట్టి పోదామని వస్తాడా దొంగ? అటు వస్తాడా? ఓయమ్మ వీళ్ళింటికి అట్టే వచ్చేటట్టు దొంగ. అమ్మ దొంగ వచ్చి ఎప్పుడన్నా పప్పుచారు చేసి పెట్టి అప్పడాలు ఏంచి పెట్టిపోయిండ్రా ఇంట్లో? మరి ఏంది తలకాయ ఓపరు? దొంగ ఎందుకు వస్తాడండి? దోచుకునేదానికే వస్తాడు, ఇక దేనికి రాడు. ఈ లోక సంబంధమైన అపవాది ధనాన్ని దోచుకుంటాడు, బంగారాన్ని దోచుకుంటాడు, ఆస్తులు అంతస్తులు దోచుకుంటాడు. అయితే పరిశుద్ధ గ్రంథములో ఉన్న అపవాది అనబడిన సాతానుగాడు అనబడిన దొంగ దేనికి వస్తాడంటే దేవుడు నీకు అనుగ్రహించిన దానిని దోచుకునే దానికి వస్తాడు. పోటీ ఎవరికంటే నీకు అపవాదికి కాదు, దేవునికి అపవాదికి పోటీ జరుగుతుంది. అందుకే యోబు విషయంలో కూడా గమనించండి, పోటీ ఎవరికి పడ్డదండి? అపవాదికి దేవుడికి పడ్డది. ఎట్టబడింది? యోబు నిన్ను దూషిస్తాడు, 1,00,000 రూపాయలు పెట్టు అని అపవాది అన్నాడు. పొర్రపాటున యోబు నోట పొర్రపాటున కూడా ఒక్క మాట కూడా మాట్లాడు, 10 లక్షలు పెట్టు అని దేవుడు. 10 లక్షలు ఇచ్చేస్తావా? 10 కోట్లు కూడా ఇస్తా, పొర్రపాటున యోబు అండ మాట. ఇప్పుడు ఎవరికి పడినట్టు పోటీ? యోబుకి అపవాదికా దేవునికి అపవాదికా? పొర్రపాటున యోబు కానీ నోరు తెరిచి కానీ దేవుణ్ణి కానీ దూషించుంటే సిగ్గుపడి ఉండేది ఎవరండి? దేవుడే. ఇలాగూ మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా పోటీ నీకు అపవాది కాదు, కానీ మన దేవునికి అపవాదికి పోటీ జరుగుతుంది. ఏంటా పోటీ అంటే దేవునికి ఇచ్చిన దానిని నువ్వు కాపాడుకుని దాన్ని ఇంకా ప్రజ్వలింపజేసుకుంటూ నువ్వు ఆనందిస్తే దేవుడు గణపరచబడతాడు. ఒకవేళ అపవాది కానీ దాన్ని నీ దగ్గర నుంచి దోచేసుకున్నానంటే దేవుడు అపవాది ఎదుట తల ఉంచుకునే పరిస్థితులు దేవునికి కలుగుతాయి.
అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటే దేవుడు నీకు ఇచ్చిన దానిని, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన కిరీటమును నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నేను త్వరగా వస్తున్నా. ఎట్లా ఎంతకాలము కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, తాపత్రపడ్డావు, ఎన్నో బాధలు ఇబ్బందులు పడ్డావు. వీటి మధ్యలో కూడా కిరీటమును కాపాడుకున్నావు. ఇదిగో త్వరగా రాబోతున్నా, ఇంకొన్ని రోజులు రాబోతున్నా, కొన్ని క్షణాలలో రాబోతున్నా. ఈ సమయములో దాన్ని పోగొట్టుకోబాకు, దాన్ని గట్టిగా పట్టుకో. జయించు వారిని నా సంఘంలో నేను స్థిరపరచబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎట్లా ఎంతకాలం కాపాడుకున్నావుగా, ఎంతకాలం భద్రం చేసుకున్నావుగా, ఎంతకాలం ప్రసవ వేదన పడ్డావుగా, ఎంతకాలం భక్తి చేసావుగా, ఎంత కష్టపడి నువ్వు చివరికి ఇక ముగించే సమయములలో, దేవుడు రాబోయే సమయములలో, ఆయన రాకుండా మనం ఎత్తబడబోయే సమయములలో నువ్వు ఎందుకు ఆయన ఇచ్చిన కిరీటాన్ని పోగొట్టుకొని దేవుడి రాజ్యాన్ని కోల్పోతావు? అందుకే ఆ పాటలో పాడతారు దైవ సేవకుడు, చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైనా మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు చప్పట్లు కొడుతూ గౌరీ స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించద నీలో జీవించుచు. హల్లెలూయా. ప్రాణమో త్వరలో రాబోతున్నా. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే దొంగ రాబోతున్నాడు. అంత్య దినములో అపవాది బయలుదేరాడు. దేవుడు ఇచ్చిన ఆస్తిని, లేకపోతే దేవుడు ఇచ్చిన కిరీటముని నీ యొద్ద నుండి దోచుకొని ఆయన రాజ్యంలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా నిన్ను ఆటంకపరిచేదానికి పసిగట్టుకొని మరి అపవాది నీ యొద్దకు వస్తున్నాడు. గనుక మరొకసారి ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఫిలదెల్ఫియా సంఘమో, నీ శక్తి కొంచెమే, కానీ నీ క్రియలు నాకు చాలా ఇష్టమైపోయింది. నీ శక్తికి మించిన భక్తి నువ్వు చేస్తున్నావు. ఎంతకాలము కాపాడుకున్నావు, ఎంతకాలము నేను ఇచ్చిన కిరీటములు నువ్వు భద్రపరుచుకున్నావు, కాపాడుకున్నావు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఈ సమయంలో దాన్ని కోల్పోబోకుండా బయలుదేరాడు దొంగ. నీ యొద్ద నుండి దోచుకునే దాని కొరకు ఈ టైంలో నువ్వు దాన్ని పోగొట్టుకోబాకు అని నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎదుట తెరిచిన తలుపులు ఎవడు వేయలేడు. దేవుడు మనలో వెలిగించిన దీపములు ఎవడు ఆర్పలేడు. అయితే ఒకవేళ నీ అజాగ్రత్తను బట్టి అపవాది వచ్చి ఒకవేళ ఆరిపోయి వచ్చేమో, అపవాది వచ్చి ఒకవేళ నీ కిరీటములు దోచుకోవచ్చేమో, అపవాది వచ్చి నీ తలుపులు మరలా మూసివేయొచ్చేమో. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీ కిరీటమును దోచుకునే దానికి అపవాది బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన దొంగ
ఈ లోక సంబంధమైన వాటిని దోచుకుంటాడు. కానీ ఆత్మ సంబంధమైన దొంగ ఆత్మ సంబంధమైన వాటిని దోచుకుంటాడు. అపవాది దేవుడు మనకిచ్చిన దానిని దోచుకుంటాడు. పొరపాటున మనం ఎంతకాలం ఎట్లాగో భక్తి చేశాం. ఎంతకాలం భక్తి చేసిన మనము ఇప్పుడెందుకు ఆయన ఇచ్చిన కిరీటమును పోగొట్టుకోవాలి, ఇప్పుడెందుకు ఆయనకు దూరం అయిపోవాలి, ఇప్పుడెందుకు ఆయన రాజ్యాన్ని పోగొట్టుకోవాలి? ఆయన ఇచ్చిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనలాగానే దేవుని మందిరములో బాగా బలపరచబడి బాగా ఎదిగిన ఒక యవ్వనస్తుడి దగ్గర అపవాది ఒకడు దోచేసుకున్నాడు. ఎవడు వాడు, ఏం దోచుకున్నాడు అపవాది అనబడిన ఒక క్లారిటీ నేను ఇస్తాను మీకు. చదవండి పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యం. అందుకు యేసు ఇట్లా అనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి. చాలు తలపైకి వీడు ఎవడు, ఎవడాడు, ఎక్కడున్నాడు? యెరూషలేము అంటే యెరూషలేము అంటే దేవుని మందిరం. యెరూషలేములో ఉన్న ఈ యవనస్తుడు యెరూషలేము నుండి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు దొంగ ఏం చేస్తున్నాడంటే, దొంగ పసిగట్టుకొని చూస్తున్నాడు. ఎందుకని? ఎప్పుడెప్పుడు యెరూషలేము నుండి బయట అడుగు పెడతాడా, ఎప్పుడు ఈడు బయటకు వస్తాడా దోచుకోవాలి, ఎప్పుడు ఈడు బయటకు వస్తాడా దోచుకోవాలి. ఈ లోక సంబంధమైన అపవాది కూడా ఏం చేస్తాడంటే, ఎప్పుడెప్పుడు జనాలు నిద్రపోతారా, ఇళ్లలో జ్వరపడాలి. ఎప్పుడెప్పుడు అపవాది వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారా దోచుకోవాలి, వీడు ఎప్పుడు నిద్రపోతారో దోచుకోవాలి. అందుకే మీకు తెలుసో తెలియదు కానీ ఆ మధ్యలో గుజరాత్లో భూకంపం వచ్చింది కదండి, ఒక 20 ఏళ్ళ క్రితం అనుకుంటా. అప్పుడు ఆ జైల్లో ఉన్న కొంతమంది తప్పించుకొని పారిపోయి ఇటు పక్క వచ్చేసారు. వస్తే దొంగలు, వాళ్ళకి వృత్తి ఏం లేదు కదా, ఏం చేస్తారు దొంగలు, ఒక 12 గంటలకు 1 గంటలకు ఫస్ట్ రాయి వేస్తారు ఇంటి మీద. ఇంటి మీద రాయి వేసారు అనుకో, ఎవరో ఇంటి మీద రాయి వేసేదే అని అడిగితే వాడు రాడు ఇంకా ఇంటికాడికి. ఓయమ్మో ఇల్లు మేలుకుంటూనే శుభ్రంగా గాఢ నిద్రపోయారు అనుకో, వాళ్ళు సౌండ్ ఇరు, వాళ్ళ నెత్తి మీద బండేసినా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఆడు ఏం చేస్తా, ఓకే ఇంట్లో అందరూ నిద్రపోయారు, ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్దామని చెప్పి అప్పుడు బయలుదేరేస్తారు ఇంట్లోకి. ఇప్పుడు అపవాది కూడా ఏం చేస్తాడంటే, అపవాది ఏం చేసింది, ఇక్కడ ఉన్నవాడు ఎప్పుడెప్పుడు ఇడు బయటకు వస్తాడా పట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా పట్టుకోవాలి. యెరూషలేములో ఉన్నంత వరకు అపవాది ఇతను ముట్టగలిగాడండి, టచ్ చేయగలిగాడా? కాలు చాపు నాకు ఎదురు పెట్టిండక కాలు, ఏది రాచి కాలు ఎదురు పెట్టి ఊపుతా ఉండేట తనుతా కదా. కరెంటు పోయినాక అట్లా జీవితం, కరెంటు పోయింది ఆపమనా ఆగునో చూసావా, కొంచెం చదివించేలాగా కాలు చూపిస్తున్నా ఇట్టంట కోపం తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకంటే నాకు కారిపోతుంది ఆడ ఇసురుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, యెరూషలేములో ఉన్నంత వరకు అసలు అపవాది అతన్ని టచ్ చేయలేకపోయా. ఎప్పుడైతే యెరూషలేములో నుండి బయట అడుగు పెట్టాడో, ఎప్పుడైతే దేవుడి సన్నిధికి దూరం అయిపోయాడో,
ఎప్పుడైతే ప్రార్థన జీవితానికి దూరం అయిపోయాడో, ఎప్పుడైతే వాక్యములకు దూరం అయిపోయాడో అపవాది పట్టేశాడు. నేను నీకు ఇచ్చిన దాన్ని ఎవ్వడూ తీసివేయలేడు. నీ ఎదుట తెరిచిన తలుపుడు ఎవ్వడూ మోయలేడు. నేను వెలిగించిన దీపమును ఎవ్వడూ ఆర్పలేదు. ఎప్పటి వరకు? నువ్వు యెరూషలేములో ఉన్నంత వరకు. నువ్వు యెరూషలేముని విడిచి బయటకు వచ్చావనంటే ఇంకా అపవాది పట్టేస్తాడు. నా ప్రియులారా, అపవాది పట్టి మొట్టమొదటిగా ఏం చేశాడు, ఏం దోచుకున్నాడు అతని దగ్గర అంటే, అతని బట్టలు దోచుకున్నాడు. మొదటిగా అపవాది ఏం దోచుకున్నాడండి? వస్త్రాలు దోచుకున్నాడు. అతని దగ్గర ఉన్న బట్టలు దోచుకున్నాడు. డబ్బు దోచుకుంటాడు మామూలు దొంగ అయితే, అవునా కదండి? బట్టలు దోచుకుంటారా? బట్టలు దోచుకుంటాడు. దొంగలు వేసుకున్న బట్టలు దోచుకుంటారా? బట్టలలో ఉన్న డబ్బు దోచుకున్నాడు, సెల్ ఫోన్ దోచుకున్నాడు, పర్సు దోచుకున్నాడు, బట్టలు దోచుకోడు. కానీ వీడు వెరైటీ దొంగ. వీడు ఎందుకంటే దేవుడు చెప్పిన అపవాది వీడు ఏం దోచుకున్నాడంటే వాడి దగ్గర వాడు వేసుకున్న బట్టలు దోచుకున్నా. ఎందుకు కొరకు దోచుకున్నాడు? ఏంటా బట్టలు అని అంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం. శృంగారమైన పాగా ధరించుకొనిలా పెళ్లి కుమారుడి రీతిగా, ఆభరణములతో అలంకరింపబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి. ఆయన రక్షణ వస్త్రము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు యెరూషలేము నుండి దిగి వస్తున్న వాడి దగ్గర ఉన్న వస్త్రములు మొట్టమొదటిగా దోచుకున్నారు. ఏంటి ఆ వస్త్రములు అంటే, ఇక్కడ రాయబడింది రక్షణ అనబడిన వస్త్రములు. దేవుడు మనకి ఏం ధరింపజేశాడండి? ఏ వస్త్రాలు అవి? రక్షణ వస్త్రం. ఎట్లా వచ్చింది మనకది? ఎవరి ద్వారా కలిగింది ఆ రక్షణ వస్త్రం? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది ఆ రక్షణ వస్త్రం. వాస్తవానికి మనకు రక్షణ అన్న మాటకు సంబంధము లేని వారు మనం, రక్షణ అనే మాటకు అర్హత లేని వారు మనం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డల ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి రక్షకుడుగా దిగి వచ్చి నా పాపముల కొరకు పాప పరిహార్థ బలిగా మార్చబడి ఆయన కొరడాల దెబ్బల చేత తమ దేహము చేర్చబడిన వాడై ఆయన దిగంబరిగా సిలువలో ప్రాలాడి చివరి బొట్టు రక్తము వరకు నా పాపముల కొరకు కార్చి ఆ రక్తములో ఉన్న రక్షణ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రం. ఈ లోక సంబంధమైన దొంగ ఈ రక్షణ వస్త్రాన్ని దోచడు, దీన్ని దోచడు. మరి ఇది ఎవడు దోచుతాడంటే ఆత్మ సంబంధమైన అపవాది దోచుతాడు. దేవుడు చెప్పాడే, నీ వద్దకు దొంగ వస్తాడు, ఎవడు నీ కిరీటం అపహరించుకున్నట్లుగా దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రభు చెప్పాడే 2000 సంవత్సరాల క్రితము. ఆ దొంగ వస్తాడు. ఈ దొంగ నగలు కొరకు వస్తాడేమో, డబ్బు కొరకు వస్తాడేమో, బంగారం కొరకు వస్తాడేమో, కానీ ఈ బైబిల్లో ఉన్న దొంగ వాటితో పని లేదు. వాడికి ఏం కావాలంటే నీ రక్షణ కావాలి, నీ రక్షణ వస్త్రం కావాలి. యెరూషలేములో ఉన్నంత వరకు వాడి రక్షణను ఎవడు పాడు చేయలేకపోయాడు, ఎవడు ముట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే యెరూషలేముకు దూరం అయిపోయాడు, యెరూషలేమును విడిచి బయట అడుగు పెట్టాడు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు, రొట్టె విరుచులను కోల్పోయాడు, అపవాది తనకున్న రక్షణ వస్త్రాన్ని దొంగలించేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ఆస్తి ఏంటో తెలుసండి. కల్వారి శిలువలో ఆయన కార్చిన రక్తము చేత మనకు ఆయన అనుగ్రహించిన రక్షణ. ఒక క్రైస్తవుడికి అది గొప్ప ఆస్తి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు అంటారు, ఎట్లంటారు తెలియదు కానీ, ఆస్తిని నమ్ముకోండి, ఆస్తిని నమ్ముకోని అయినా ఎట్లొస్తుంది అన్నమాట, ఒక పుస్తకముని కొనుక్కోండి అన్నమాట.
విన్నారా ఇప్పుడున్నమాట? ఆస్తి అంతస్తు నమ్ముకోవడం ఒక పుస్తకం కొనుక్కోండి అంటే చదువు కొరకు చెప్తారన్నమాట. సమస్తము అమ్ముకోవడం ఒక పుస్తకం కొనుక్కునేసి చదువు నేర్చుకోవాలి అంటే, ఎందుకంటే వీటన్నిటికంటే అదే గొప్ప ఆస్తి అని అర్థం. ఒక పుస్తకం కొనుక్కొని చదువు నేర్చుకుంటే అది గొప్ప ఆస్తి అని అర్థం. ఆ మాట యొక్క భావం అది. నేనంటాను, ప్రాణాలు కోల్పోయన్నా సరే రక్షణ కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అంటారు, ప్రాణాల్లో పోయేదానికైనా మేము తెగిస్తాం, అగ్నిగుండంలో చచ్చిపోయేదానికైనా తెగిస్తాం, కానీ మా దేవునిని మాత్రమే మేము విడిచిపెట్టము. సింహాల బోనిలో కన్నా వెళ్ళగలుగుతాము కానీ ప్రార్థన మాత్రము నేను మానను. అపవిత్రమైన దానిని తిని నన్ను నేను పొరపాటున అపవిత్రపరుచుకొనను. పొత్తిఫరు భార్యతో యోసేపు అంటాడు, ఇంత పెద్ద దుఃఖార్యమును చేసి నా దేవుడికి విరోధముగా నేను ఎట్లా ఎంత పాపము చేస్తాను, నా దేవుడు ఎలాగైనా గాయపరుస్తాను. రక్షణ మనం కాపాడుకోవాలి. ఇది దేవుడికి ఇచ్చిన ఒక గొప్ప ఆస్తి. ఈ ఆస్తి ఇంక యేసు ప్రభు తప్పక ఇంకెప్పుడు నీకు ఇవ్వలేడు. ఒకవేళ 1,00,000 రూపాయలు అప్పు ఈరోజు నీకు నేను ఇవ్వలేకపోతే ఎవరో ఒకరు ఇస్తారు, మరి వాళ్ళు ఇవ్వకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు ఇస్తారు. అయితే రక్షణ అట్లాంటిది కాదు. రక్షణ ఒక్క యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే మనకు అనుగ్రహించబడుతుంది. ఆ రక్షణ మనము కాపాడుకున్నట ఎందు మనము జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. రాబోతున్నాడు అపవాది, నీ దగ్గర దేవుడు నీకు ఇచ్చిన కిరీటం, రక్షణ అనబడిన వస్త్రముని దోచుకునే దానికి రాబోతున్నాడు. దాన్ని గట్టిగా పట్టుకో. కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజముగా కూడుకోవటం, సంఘముగా కూడుకోవటం మీరు మానుకోవద్దు అంటున్నాడు భక్తుడు. అంటే యెరూషలేములో మీరు కూడుకోవటం మానుకోవద్దు. దేవుడు ఇచ్చే ఆ ఉపదేశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థన సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. రొట్టె విరచడం పోగొట్టుకోవద్దు. ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే నీకు దేవుడు అనుగ్రహించిన రక్షణ కింద వస్తాయి అన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ లేని వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఏమి నువ్వు జిల్లా కలెక్టర్ అయిన తర్వాత సంగతి. క్రీస్తు రక్తము చేత కడగబడకుండా, ఆయన శరీరంలో చేయి వేయకుండా, ఆయన రక్తములో చేయి వేయకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు అని అంటే నీకంటే అమాయకులు ఈ భూప్రపంచం మీద ఇక ఎవరు లేరు. కారణం ఏంటి? ఎవరైతే దేవుని రక్షణ పొందుకుంటారో వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ అనబడిన వస్త్రమును నీవు కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మీతో ఉన్నప్పుడే కాదు, అంటే మన పరిస్థితిని బట్టి, మన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఒక్క ఆదివారం మాత్రమే కాదు, ఒక్క బుధవారము శుక్రవారం మాత్రమే కాదు, మీరు మందిరములో సంఘముగా కూడుకుంటున్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా మీరు సంఘములో కూడుకొనని రోజు, మరి ఎక్కువగా మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, మరి ఎక్కువగా మీ కుటుంబములతో మీరు సమయం గడిపేటప్పుడు, మరెక్కువగా దేవుని మందిరములో ఆరాధన లేనప్పుడు మీ సొంత రక్షణను మీరు కొనసాగించాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే వాడు వస్తున్నాడు,
ఎవడాడు వాడేం తొక్కుతుడా? రాత్రి వచ్చి మిమ్మల్ని తొక్కుతుడా? మరి ఎందుకు అంత భయపడుతున్నారు వాడి పేరు చెప్పేదానికి? చెప్పరేం గట్టిగా వాడి పేరు? అయితే ఎంతసేపు తొక్కుతూనే ఉన్నారా? వాడి పేరు చెప్పేదానికి ఎందుకు అంత భయపడుతున్నారు? కనిగిరిలో శంఖారంలో ఒక పాస్టర్ ఉంటాడు, యోహన్ పాస్టర్ గారు, మనందరికీ తెలుసు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఎనాల గబక్కం తెలియకుండా మైక్ కానీ నోట్లోకి పోయిందంటే మైక్ని కొరికేస్తాడు ఆయన ఆత్రంలో. కొన్నిసారి మాట్లాడితే ఇంకా అపవాది టాపిక్ వచ్చినప్పుడు కర్ర కొరికేస్తాడు పళ్ళు. నాకు అనిపిస్తుంది ఎదురు గణపతి నవిలి చంపేటట్టు నిజం. మీరేందండి వాడికి అంత సపోర్ట్ చేస్తున్నారు మీరు? వాడికి అంటే మీ బంధువుడా? ఏమ్మా నేను అప్పు ఏమన్నా ఇచ్చాడా మీకు? మరి ఎందుకు అట్లా అంత భద్రంగా ఉంటారు? వాడి పేరు చెప్పాలంటే చెప్పండి గట్టిగా. ఎవడాడు? వస్తాడు వాడు. ఎందుకొరకు? నీ రక్షణ వస్త్రమును దోచుకునేదాన్ని కూడా వస్తాడు. యెరూషలేములో ఉన్నంత వరకు, సహవాసములో ఉన్నంత వరకు, ప్రార్థనలో ఉన్నంత వరకు, ఉపదేశంలో ఉన్నంత వరకు, రొట్టె విరుచుట్లో చేయి వేసినంత వరకు వాడు మిమ్మల్ని టచ్ చేయలేడు. ఎందుకంటే ఆ హక్కు వాడికి ఇవ్వాల దేవుడు. అయితే పొరపాటున మీరు కానీ కొంచెం అజాగ్రత్తగా ఉండి ప్రార్థనకు దూరం అయ్యారంటే, సహవాసానికి దూరం అయ్యారంటే, రొట్టెకు దూరం అయ్యారంటే మీరు వాడికి లైసెన్స్ ఇస్తున్నట్టుగా. వాడు మీ దగ్గర ఉన్న రక్షణ వస్త్రమును దోచుకుంటాడు వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను, చదవండి దీని గురించి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. తమకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు దేవుడు అనుగ్రహించినది రక్షణ. కానీ ఇక్కడ పౌలు రాస్తున్నాడు, మీరు నిత్య రక్షణ పొందాలి. అంటే శాశ్వతమైన రక్షణ. స్తోత్రం చెప్పండి. శాశ్వతమైన రక్షణ అంటే తాత్కాలికమైన రక్షణ కాదు. కొంతమంది ఉంటారు, బాప్టిజం తీసుకున్నామండి, ఇంకా ఐఎమ్ వెరీ సో హ్యాపీ అండి. ఎందుకండి అని అంటే, బాప్టిజం తీసుకున్నాం కనుక ఆయన రాజ్యంలో మాకు బర్త్ కన్ఫామ్ అయిపోయింది అంటారు. బస్సులు టికెట్లు కన్ఫామ్ అయిపోతాంలా, అట్లా బస్సుకు మాకు బర్త్ కన్ఫామ్ అయిపోయిందండి అన్నట్లు ఉంటారు. రక్షణ పొందుకోవటం ప్రాముఖ్యం కాదు, ఆ రక్షణ నిత్య రక్షణగా మార్చబడాలి. ఎవరికి ఆ భాగ్యం అంటే, మీరు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ. ఏం రక్షణ అది? ఎవరికది చెప్పాలి? ఎవరికది? విధేయులైన వారికి. తమిళ్లో చదువు ఆ మాటను. హెబ్రియర్ 5వ అధికారం 10వ వచనం. ఇంకా ఇంట్లో చదవాలి అప్పుడప్పుడు. ఏమన్నది నిత్య రక్షణ అన్నది? జేమ్స్ తమిళే లేదా? సరిపోని తమిళే లేదంట.
స్తోత్రం చెప్పండి గట్టిగా. నిత్య రక్షణ అన్నమాట ఉంటుంది. నేను చూపిస్తా బైబిల్ ప్రేయర్ అయిపోయిన తర్వాత. ఎంతసేపు ఏం చేస్తున్నావు? 10కి పోయినవా? ఓ మా తల్లి, అయ్యయ్యో. చదువు. అది అదమ్మా ఏంజల్. అది పూరణ కీల్పడిదల్. స్తోత్రం చెప్పండి. కీల్పడిదల్ అంటే తెలుసా మీకు? మీరు అట్లా ఉంటారు కానీ ఏం తెలియనట్టు తమిళ్ ఎరగదీస్తున్నారు మీరు. అంటే అర్థమేంటి? కీల్పడిదల్ అంటే విధేయత. స్తోత్రం చెప్పండి గట్టిగా. విధేయత కలిగిన వారికి నిత్య రక్షణ. ఇక దాన్ని ఎవ్వడు తీసివేయలేడు, ఎవ్వడు నీకు దూరము చేయలేడు. ఏ అపవాది దాన్ని దోచుకోలేడు. దానికి కారణం నీవు నిత్య రక్షణ అనబడిన వస్త్రము నువ్వు పొందుకోవాలి. రక్షణ అనబడిన వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నిత్య రక్షణ అనబడిన వస్త్రం పొందుకోవాలి. ఆ వస్త్రం పొందుకోవాలంటే ప్రతి విషయంలోనూ నీవు విధేయత చూపించాలి. విధేయత. యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది ఏంటో తెలుసండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మరియు మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఎప్పటి వరకు ఆ విధేయత? మరణము వరకు, మన రాకడ వరకు, మన దేవుని యొక్క రాకడ వరకు, మన పోకడ వరకు విధేయత ఎవరిలో అయితే ఉంటుందో వారు నిత్య రక్షణకు వారసులవుతారు. నిత్య రక్షణ నువ్వు పొందుకోవాలంటే నువ్వు నిత్య విధేయత చూపించాలి. కీల్పడిదల్ అంటే చెప్పిన మాటను వినటమే విధేయత అని అంటారు. చెప్పిన మాటను వినకపోవటాన్ని ఏమంటారు? అవిధేయత అని అంటారు. విధేయత, యేసుక్రీస్తు వారి విధేయత చూపాడు కనుక మనకు రక్షణ వచ్చింది. ఆదాము అవిధేయత చూపాడు కనుక మనకు శిక్ష కలిగింది. మనకు శిక్ష కలగాల లేకపోతే నిత్య రాజ్యము కలగాల అన్నది మన మీద ఆధారపడి ఉంది. నీకు రక్షణ, నిత్య రక్షణ కావాలంటే నీలో విధేయత ఉండాలి. శిక్ష కావాలంటే అవిధేయత ఉండవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా ప్రియులరా, నీ ఎదుట దేవుడు తలుపు తెరిచాడు, ఇంకా దాన్ని ఎవ్వడు వేయలేడు. నీ దీపాన్ని ప్రభు వెలిగించాడు, ఇంకెవ్వడు దాన్ని ఆర్పలేడు. అపవాది వస్తున్నాడు, వాటి కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు, అయితే వాడి వల్ల కావట్లే. అయితే ఒక్కడే దొరికాడు. ఎవడాడు? యెరూషలేములో నుంచి బయటపడ్డవాడు. అపవాది వచ్చాడు, వాడు వస్త్రాన్ని దోచుకున్నాడు. ఏ వస్త్రం అది? రక్షణ అనే వస్త్రం. ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం పొరపాటున నీవు కోల్పోకూడదు. ఆ రక్షణ, నిత్య రక్షణ వస్త్రముగా నువ్వు పొందాలంటే విధేయత. ప్రతి విషయంలో దైవ సేవకుడు నీతో ఈ వాక్యము ద్వారా ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటకు నువ్వు విధేయత చూపాల. తిరుగుబాటు దేవుడికి హేయము అని దేవుని వాక్యం అంటుంది. దేవునికి హేయము అంటే అర్థం ఏంటంటే అసహ్యం అని అర్థం. మనం అసహించుకుంటాం. వేటిని అసహించుకుంటాం? పెంటను చూస్తే అసహించుకుంటాం. ఎవరన్నా వాంతుకు చేస్తుంటే అసహించుకుంటాం. కురుపుల జబ్బు కలిగిన వాడు ఎవడన్నా పక్కకు వచ్చి నిలబడితే అసహించుకుంటాం. దేన్ని అసహించుకుంటాం? ఇట్లాంటి వాటి ప్రభు కూడా అంటున్నాడు, తిరుగుబాటు చేసేవారు నాకు హేయము, వారిని చూసి నేను అసహించుకుంటాను. ఒకవేళ నీలో విధేయత లేకుండా అవిధేయత ఉంటే, తిరుగుబాటు ఉంటే, నిన్ను గురించి కూడా ప్రభు అంటున్నాడు, నీవు నాకు హేయము, నిన్ను అసహించుకుంటాను. వీడు తిరుగుబాటు చేసి యెరూషలేము నుంచి బయటపడ్డారు.
సహవాసానికి దూరం అయిపోయాడు, ప్రార్థనకు దూరం అయిపోయాడు, రొట్టె విరుచుటకు దూరం అయిపోయాడు. జీవిత శాపంగా మారిపోయింది. నా ప్రియులరా, ఈ దినం ప్రభు నీతో చెప్తున్న ఒక క్లుప్త సందేశం. నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు, అది దోచుకొని దానికి అపవాది వస్తున్నాడు. ఆ రక్షణని ఒకటి కాపాడుకోవాలి, రెండు అదే రక్షణ నీవు నిత్య రక్షణగా పొందాలి. ఈ నిత్య రక్షణగా నువ్వు పొందాలంటే ప్రతి విషయంలో నువ్వు విధేయత చూపాలి. ప్రతి విషయంలో ఈ విధేయత ఎవరిలో అయితే ఉంటుందో వారి జీవితంలో నా దేవుడు నిత్య రక్షణ కలుగజేయబోతూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.